ఇర్మియా గ్రంథం 32:15 చూడండి. ఇక్కడ చెప్తున్నాడు, ఇజ్రాయెల్ సైన్య అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఇండ్లను పొలమును ద్రాక్ష తోటలను ఇంకను ఈ దేశములో కొనబడను. చదువమ్మ 17 చదువు. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవాను పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమ్యాకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదియో లేదు. సో గాడ్ ఈస్ టెల్లింగ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ వెన్ ఇట్ కమ్స్ టు వాట్? రెస్టోరేషన్, నాట్ ద బ్లెస్సింగ్. వెన్ ఇట్ కమ్స్ టు అంటే తిరిగి నిన్ను బాగు చేయడంలో నాకు అసాధ్యమైనది లేదు అని చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఈ అధ్యాయంలో కొన్ని విషయాలు ధ్యానిద్దాం. ఓకే, ఇన్ ద సేమ్ చాప్టర్ 36 నుంచి 44 వరకు చదువుకుందాం. ఇదే అధ్యాయంలో 36 to 44. కావున ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈ పట్టణమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు, అది ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను పీడింపబడినదై బబులోను రాజు చేతికి అప్పగింపబడునని మీరు ఈ పట్టణమును గూర్చి చెప్పుచున్నారు గదా. ఇదిగో, నాకు కలిగిన కోపోద్రేకము చేతను మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసేదను. చూసారు ఏమంటున్నారు? నేను ఇలా చేస్తా, కానీ తర్వాత మళ్ళా వాళ్ళని పోగేసి వాళ్ళని నిర్భయముగా నివసింపజేస్తానంట. కమాన్, క్యారీ ఆన్. వారు నాకు ప్రజలై యుందురు, నేను వారికి దేవుడినై యుందును. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. అగండి, అనేక సార్లు మనం అనుకుంటాం ఇంక ఇలా జరుగుతూనే ఉంటుంది జీవితాంతం. ద సైకిల్ కీప్స్ రిపీటింగ్. ఈ బాధలు, వేదన ఎప్పుడు కూడా గడిగడి గండం అంటూ ఉంటుంది అనుకొని అనేక మంది బాధపడతా ఉంటారు. అయితే ఇక దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? మీకు ఇలా జరగకుండా నేనేం చేస్తానంట, వారు నిత్యము నాకు భయపడినట్లు. ఎంతమందికి అర్థమైంది ఇది? అంటే ప్రతిసారి వాళ్ళకి ఏదో ఒక తప్పు చేయడము, బానిసలుగా వెళ్ళిపోవడం, తప్పు చేయడము, బానిసలుగా వెళ్ళిపోవడం, మళ్ళీ దేవుడు వాళ్ళని తీసుకురావడం, ఇలాగే జరుగుతుంది. అయితే దేవుడు ఈ నూతన ఆరంభంలో ఏం చేయబోతున్నాడంటే, వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. అంటే ఒక రకంగా శోధన రావడమే, సమస్య రావడమే కరెక్ట్. ఆ తర్వాత దేవుడిచ్చే ఆదరణ ఇక ఏ శోధన రానంత గొప్పది. అందుకే మనం ఎవరైనా శోధన ఉన్నప్పుడు మనం హేళన చేయకూడదు. నీకు తెలీదు, ఆ తర్వాత వాడు పర్మనెంట్గా సెటిల్ అయిపోతాడు. ఎవరైతే ఇక నా వల్ల కాదు భరించాలి అనుకుంటున్నారో, ఈ నూతన ఆరంభంలో దేవుడు నిన్ను బహుగా స్థిరపరచును గాక. యు సీ దాట్? వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారిని ఏక హృదయమును ఏక మార్గమును దయచేస్తాడంట వారికి. You see that now? God can even settle to that extent. Continue. నేను వారికి మేలు చేయట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. ఆగండి, అంటే మాటికి నేను శోధించి వారిని కష్టాల్లో పెట్టేలా చేస్తున్నా గనక నేను మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో, యేసునామము ధరించుకోవడం వల్ల ఈ వచ్చే బెనిఫిట్స్ ఇవన్నీ. హీఈస్ ప్రొఫెసయింగ్ అబౌట్ ద న్యూ టెస్టమెంట్ ఆన్ ద క్రాస్. చదవమ్మా. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను. అంటే నాకు అసాధ్యమైంది లేదు, నేను ఎలా చేసేయగలను. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తును, నీ శరీరాన్ని, నీ సమస్తాన్ని నేను నిత్యముగా అంటే పర్మనెంట్గా బ్లెస్ చేయగలను అంటున్నాడు దేవుడు. హౌ గాడ్ ఈజ్ పవర్ఫుల్ ఇన్ రెస్టోరేషన్. అంటే ఈ లెక్కన ఒక రకంగా ప్రాబ్లం వచ్చిన తర్వాత స్థిరత్వమే బాగుంటుంది అన్నట్టుంది. చదవండి. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను, నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణాత్మతోనూ ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. అంటే ఏ దేశం నుంచి అయితే తీసేస్తానో మళ్ళా నేను వాళ్ళని ఇక్కడ నిశ్చయముగా నాటుతాను అంటున్నాడు. చదవమ్మా. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే. ఆగండి, నేను ఈ ప్రజలకు ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే. అందరూ అనుకుంటారు ఇంత కష్టం చేశాడు దేవుడు, నాకు ఇలా జరిగింది, నాకు అలా జరిగింది. కొంతమంది వాక్యం వినరు, ప్రార్థన చేయరు, బైబిల్ చదవరు, అసలు విశ్వాసానికి చోటే ఇవ్వరు. ఒక ప్రార్థన, ఒక బైబిల్ అధ్యయన, ఏమి కృతజ్ఞత ఏమీ లేదు. ఎందుకు? ఏదో ఒక కష్టం వచ్చిందని. అందుకనే యూ నీడ్ టు నో, ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే. చదవమ్మా. నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటిని వారి మీదకి రప్పింపబో. అంటే ఇక్కడ ఒక రకంగా కీడు ఘోరంగా ఉందా, మేలు ఆ కీడు కంటే బాగుందా? జరిగిన కీడు కంటే 100 రెట్లు. ఇప్పుడు సపోజ్ నీ దగ్గర ఒక 100 రూపాయలు ఉంది, 100 రూపాయలు పోయింది, వాడు కొట్టేశాడు. దేవుడు సర్లే కోల్పోయిన దానికి నీకు 7 రెట్లు ఇస్తాను, 700 ఇచ్చాడు అనుకో. అప్పుడు నువ్వు 100 రూపాయలు పోయిన దానికి ఎడుతా ఉంటావా? కొట్టేసిందే మంచిది అనుకుంటావా? యూ నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ కన్షియస్ టు నో దిస్ వర్డ్. దిస్ ఈజ్ నాట్ ఫర్ ఈవిల్ కన్షియస్ పీపుల్.
మనస్సాక్షి తేడా ఉన్న వాళ్ళు కాదండి ఈ వాక్యం. ఎందుకంటే ఎక్కడో నువ్వు దేవుని స్వరూపంలో చేయబడ్డావు 100%. అవునా కదా? యు ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. సో యూ కెనాట్ డూ లైక్ దాట్. అంటే ఈ మేలు పర్మనెంట్గా, ఇక శోధన రాకుండా, మళ్ళీ పడిపోకుండా, నిత్యముగా. అంటే ఇప్పుడు ఎవరెవరికైతే ఏమేమి హానులు అయితే జరిగి, ఏమేమి బాధలు అయితే చూసారో, మీకు నూతన ఆరంభం. ఇక రాబో మేలు ఆలోచించుకోండి ఎలా ఉంటుంది ఇఫ్ యూ హోల్డ్ ఆన్ టు దిస్ గాడ్. ఇన్ని శోధనలు, జీవితాంతం ఇన్ని బాధలు పడ్డావా, అయినా నీ విశ్వాసాన్ని కోల్పోలేదా? ఇక రెడీగా ఉండే దేవుడు ఏం చేయబోతున్నాడు. యాజ్ లాంగ్ యాజ్ యూ హోల్డ్ ఆన్ టు హిస్ నేమ్, ద బెనిఫిట్స్ ఆర్ మెగ్నానిమస్. సో ద న్యూ బిగినింగ్ ఈస్ గాడ్ ఈస్ టర్నింగ్ సంబడీస్ క్యాప్టివిటీ. నూతన ఆరంభం ఏంటంటే దేవుడు మీలో కొంతమంది శోధనలో, వేదనలో, బాధలను మార్చేయబోతున్నాడు. అంటే ఇక్కడ దీనికి ముందే చెప్పాడా లేదా? ఎలాగుంటుంది నీ పరిస్థితి శోధన తర్వాతనే దేవుడు చెప్తున్నాడు మరలా. సంబడీ ఈస్ గోయింగ్ బ్యాక్ టు ఎ పవర్ఫుల్ ఫెయిత్, పవర్ఫుల్ టైమ్స్. గాడ్స్ గోయింగ్ టు డూ దాట్. రెస్టరేషన్ ఈస్ గోయింగ్ టు బి పవర్ఫుల్. ఎవరైతే చాలా కష్టాలు పడ్డానికి నా జీవితంలో ఏమన్నా మార్పు ఉంటుందా, విడుదల ఉంటుందా అనుకున్న వాళ్ళు గొప్ప విడుదలను చూడబోతున్నారు. నువ్వు అనుకోవచ్చు ఇది సాధ్యమా, దానికోసమే చెప్తున్నాడు దేవుడు. మత్తయి 19:26లో మనుషుల వల్ల ఇది సాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యము. మార్కు 9:23లో కూడా అదే చెప్తున్నాడు. నమ్ముట నీ వశమైతే సమస్తము సాధ్యము. ఎంతమంది నా కష్టం కంటే నాకు రాబో మేలులు గొప్పగా ఉంటాయని అనుకుపోతున్నారు అంతమంది. నేను ఇప్పుడు దాకా చూసిన కష్టాలు, ఆలస్యం, అవమానాల కంటే ఇక ముంచి రాబోయే ఆశీర్వాదాలు దీన్ని ముంచేస్తాను ఎంతమంది అనుకుంటున్నారు. యోసేపు చూసిన కష్టాలు మామూలు కష్టాలు కాదండి. దావీదు చూసిన కష్టాలు మామూలు కష్టాలు కాదు. గోతులో వేసేశారు, అతన్ని అమ్మేశారు బానిసగా యోసేపుని. అవమానాలు, తుదకు చెరలో కూడా వేసేశారు. తల్లి, తండ్రి, పిల్ల, పైగా ఆకరోడు ముద్దుగా, అల్లారు ముద్దుగా వాళ్ళ నాన్న పెంచుకున్నాడు. ఒక రంగురంగులో కోటు కుట్టించాడు. హీనంగా, కిరాతకంగా చేసేశారు. అలా ఆలోచిస్తే, సొంతోళ్ళే అలా ఆలోచిస్తే ఎలా ఉంటుంది కదా. వేరే ఎవరో అంటే అనుకోవచ్చు, సొంత అన్నదమ్ములే అలా చేస్తే ఎంత బాధ ఉంటుంది. కొన్ని సంవత్సరాలు ఆ బాధ అనుభవించిన తర్వాత దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం చూసిన తర్వాత యోసేపు అంట సమస్తాన్ని మర్చిపోయాడంట. ప్రపంచంలో అతి శక్తివంతమైన కుర్చీ ఇచ్చేసి ప్రపంచమంతా కూడా కరువు వస్తే ప్రపంచమంతా ఆయన దగ్గరికి వస్తుందంట. అంటే సుప్రీం పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద ప్లానెట్. అందుకే అతనికి 11 పనులు కాదు, సూర్యుడు, చంద్రుడు కూడా, నక్షత్రాలు కూడా. అంటే అర్థం ఏంటి? ప్రపంచమంతా కరువు వచ్చిన ఆహారం పెట్టే సామర్థ్యత, ఆ జ్ఞానం, ప్రపంచాన్ని పోషించే సామర్థ్యత ఒకడికి ఇచ్చాడంట. అది చూసి అన్నదమ్ములు కూడా క్షమించేశాడంట. హీ ఫర్గాట్ ఎవ్రీథింగ్ దిస్ మ్యాన్. ఇప్పుడు దాకా ఎంత వేదన అయితే చూసావో, ఈ నూతన ఆరంభం అనే మెసేజ్ ద్వారా దేవుడు అది మర్చిపోబోతున్నావు. నువ్వు నీ ఆశీర్వాదాల వరదలో ఆ కష్టాలు కొట్టుకుపోతాయి. ఇట్ విల్ బి వాష్డ్ అవుట్ అండ్ వైప్డ్ అవుట్. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ప్రతి ఒక్కరి దేహాన్ని మీరు ముట్టి స్వస్థపరచండి. హీల్ దేర్ బాడీస్, వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ లార్డ్, హీల్ దేర్ బాడీస్, మేక్ దేర్ బాడీస్ హోల్. పరిపూర్ణమైన స్వస్థత వారి దేహాలకు దయచేయండి అయ్యా. ఎక్కడెక్కడ ఎటువంటి ఇబ్బంది ఉందో శరీరంలో, తల నుంచి అరికాల వరకు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, అయ్యా దేహంలో ఉండే ప్రతి వ్యాధిని, చెప్పుకునే వ్యాధులు, చెప్పుకోలేని వ్యాధులు వేరుతో తీసివేయమని ప్రార్థిస్తున్నాను. లార్డ్, టేక్ అవుట్ దోస్ సిక్నెసెస్, హీల్ దేర్ బాడీస్. యెహోవా రాఫా, ప్రతి ఒక్కళ్ళ జీవితంలో నూతన కార్యము చేస్తానన్నావు. ఆ పరిపూర్ణ స్వస్థత వారికి ఈ చేతుల్లో ఎప్పుడు ఆశీర్వాదంతో నిండుకునే చేతుల్లాగా, నష్టపోయే చేతులు కాకుండా లాభాలతో నిండుకునే చేతుల్లాగా, ఎవ్వరూ ఏది కూడా హాని చేయకుండా ఎప్పుడు యెహోవా ఆశీర్వాదం ఇచ్చాననే రీతిగా ఈ హస్తాలను ఆశీర్వదించి నడిపించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి, నూతన ఆరంభం అనండి. గాడ్ బ్లెస్ యు.